శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పోయిన సంవత్సరం చాలామందికి ఈ అంబువాచి ఉత్సవాన్ని ఇళ్ళలో గూడా చేసుకునే అవకాశంగా చిన్న సవరణ, ఒక చిన్న సడలింపు మనం చెప్పాం. ఏ విధంగా అంటే జూన్ 22వ తారీఖు సాయంత్రం నుంచి జూన్ 26వ తారీఖు సాయంత్రం వరకు మీ ఇళ్ళలో మీరు కూడా చక్కగా బియ్యపు పిండిని ఆవు పాలతో తడపండి. అందులో కాస్త కుంకుమ వేసి ఎర్రటి ప్రమిద చేయండి. కుంకుమతో పాటు కస్తూరి, గోరోజనం, కుంకుమ పువ్వు కాస్తంత చిటికెడు చిటికెడు వేసి ఆ మిశ్రమంతో యోని ఆకారంలో ఒక దీపం చేయండి. ఆ దీపంను మట్టి మూకుడులో పెట్టండి. కొత్తది మట్టి మూకుడు తీసుకొని అందులో పెట్టి శుద్ధమైన దేశవాళీ ఆవు నెయ్యి వేసి ఎర్రటి వత్తి వేసి అమ్మవారి ఫోటో, లక్ష్మీ అమ్మవారైనా, సరస్వతి అమ్మవారు, దుర్గా, ఎల్లమ్మ, ఏ అమ్మైనా పర్వాలేదు, జగదంబ స్వరూపిణులైనటువంటి దేవత ముందు ఆ యోని దీపాన్ని పెట్టి నమస్కారం చేసుకోండి. మీ మనసులో ఉన్న మీ కోరికలు మీరు చెప్పుకోండి. కుంకుమ భరణి తెరిచి పెట్టండి. వెండిదైనా పర్వాలేదు, మట్టి మూకుడైనా పర్వాలేదు, కంచుది బ్రాస్దైనా పర్వాలేదు, సిల్వర్దైనా పర్వాలేదు. ఒక కుంకుమ భరణి నింపి, కుంకుమ నిండుగా భరణిలో నింపి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచండి. నిమ్మకాయ సుడి ఏదైతే ఉంటుందో, చెట్టుకు అతికినటువంటి భాగాన్ని సుడి అంటారు. ఎక్కడి నుంచి చెట్టుకు అతికితే మనం తెంపుతాం కదా, ఆ సుడి పైకి చేసి ఆ కుంకుమ రాశి మీద నిమ్మకాయ పెట్టి కాసింత పైన గంధం, కుంకుమ, పసుపు వేసి సాక్షాత్తు జగదంబ యొక్క స్వరూపకంగా నిమ్మకాయని భావించి, నిమ్మకాయ పండు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, జగదంబగా భావించుకొని దండం పెట్టుకోండి. 3 రోజుల వరకు ఆ కుంకుమ రాసి ఆ నిమ్మకాయ కదలకుండా చూసుకోండి. దీపాన్ని ఏ రోజుకు ఆ రోజు, రోజు సంధ్యా వేళలో మాత్రం వెలిగించాలి. ఈరోజు సాయంత్రం వెలిగించింది రేపటి వరకు ఉండేటట్టు, రేపు నూతన దీపం వెలిగించేటప్పుడు ఈ ప్రమిద తీసి ఎక్కడన్నా నీళ్ళలో విసర్జనం చేయడం, చెట్ల దగ్గర పెట్టడం, తులసి దగ్గర పెట్టడం, పూల చెట్ల దగ్గర పెట్టడం లాంటివి చేయండి. బావులు, చెరువులు ఉంటే కూడా వేసేయండి. ఇలా మీ ఇళ్ళలో కూడా 22 నుంచి 26 వరకు కూడా మీరు కామాఖ్య దీపాన్ని వెలిగించి కృతార్థులు కావచ్చు. ఈ 3 రోజులు మీరు ఒక జపం చేయండి. ఓం శ్రీ కామాఖ్య పరదేవతాయే నమః. ఓం శ్రీ కామాఖ్య పరదేవతాయే నమః. ఓం శ్రీ కామాఖ్య పరదేవతాయే నమః. ఈ నామాన్ని స్మరించుకుంటూ ఉండండి. మీ మనసులో ఉన్నటువంటి మీ కష్టాలు, మీ బాధలు, మీ కోరికలు, మీ సమస్యలు చెప్పండి. తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఈ వాక్కుని గౌరవించి ఎవరైనా మీ ఇళ్లలో గనక మీరు యోని దీపం, కామాఖ్య దీపం పెట్టి అంబువాచి ఉత్సవాన్ని పురస్కరించుకోవాలనుకుంటే, అంబాత్రయ క్షేత్రంలో జరిగేటటువంటి, ఇక్కడ జరిగే ఉత్సవ మహిమ, ఇక్కడ జరిగేటటువంటి పూజా ఫలము మీ ఇంట్లోకి ఆవరించేటట్టుగా అమ్మవారితో నేను సంకల్పం తీసుకుంటాను. అంటే మీ ఇంట్లో పెట్టే దీపానికి, ఇక్కడ దీపానికి కనెక్షన్స్ వచ్చేటట్టుగా నేను పరదేవతను వేడుకుంటాను. ఎందుకంటే స్వామివారి యొక్క వాక్కును గౌరవించి మీరు పెడతారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ జియో టవర్ ఉంటే ఎక్కడెక్కడనో కనెక్షన్స్ ఉండేటట్లు ఇది కేంద్రకంగా అంబాత్రయ క్షేత్రం కేంద్రం అవుతుంది. ఇక్కడ యోని దీపం వెలిగించేటప్పుడు లైవ్ పెడతాం. ఇక్కడ వెలిగించిన తర్వాత మీ ఇళ్ళలో మీరు వెలిగించుకోండి. లేదు, మేము ఇక్కడికే పీఠానికి వస్తాం, 3 రోజులు ఇక్కే అమ్మ పాదాల దగ్గరనే ఉండి ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాన్ని చూసి ఆనందపడతాం, ఆస్వాదిస్తాం. మేము సాధ్యమైనంత వరకు కళ్ళు మూసుకొని ఎక్కడనో ఒక చోట ఆలయ ప్రాంగణంలో కూర్చొని కామాఖ్య దేవత యొక్క నామస్మరణ చేసుకొని వెళ్తాము అనుకుంటే కూడా మీకు ఆ 3 రోజులు ఇక్కడ ఉండడానికి వసతిగా, సౌలభ్యంగా శ్రీమాత కల్పించినంతలో మేము ఇస్తాము. ఇది చాలా అద్భుతమైనటువంటి తంతు, ఒక మహాయజ్ఞంతో దీన్ని మనం భావించుకోవచ్చు. చాలామంది అనుకుంటారు, కొత్త కొత్తగా చెప్తాడేంటి స్వామీజీ, నూతనంగా చెప్తున్నాడేంటి అనుకోవచ్చు. చూడండి, సనాతన ధర్మం అంటేనే నిత్య నూతనం. ఎన్నో ఆవిష్కరణలకు నిలయం మన ధర్మం. మన ధర్మం ఒకటేతో నాగిపోయలేదు, ఒక దేవునితో నాగిపోయలేదు, ఒక బుక్కుతో నాగిపోయలేదు, ఒక పరంపరతో నాగిపోయలేదు. మానవుని యొక్క విజ్ఞాన వికాసంలో ఎన్ని మార్పులు, ఎన్ని అద్భుతాలు జరగాలో అన్నింటికీ పురుడు పోసుకున్నది మన ధర్మం. అందులో నాకు వచ్చింది నేను ఇస్తున్నాను. అవకాశం ఉండి నమ్మకం ఉన్నవాళ్ళు పాటించవచ్చు, నమ్మకం లేకపోతే వదిలేయండి. ఎన్నెన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి ధర్మాలను వదిలివేసింది మన వాళ్ళు. ఇదో పెద్ద లెక్క. కానీ ఇందులో అంతరార్థాన్ని, లోతును, దీనిలో తత్వాన్ని గమనించండి. ఆ జన్మాంత బ్రహ్మచారులం, నిరంతరము దేవీ ధ్యాన పరాయణులం కాబట్టి మాకు వచ్చే దర్శనాలు కొంచెం విశేషంగా ఉండొచ్చు, విభిన్నంగా ఉండొచ్చు.
మానవ జ్ఞానానికి అవి అర్థం కాకపోవచ్చు, నచ్చకపోవచ్చు. అంత మాత్రాన మావి నచ్చాలే, మీరు మెచ్చుకోవాలని ఏం లేదు. ఎవరిష్టం వాళ్ళది. ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ ఉంది, ఆలోచన స్వేచ్ఛ ఉంది, వాక్కు స్వతంత్రం ఉన్నది. దీంట్లో ఏ తప్పు లేదు. దీంట్లో సద్భావనను, సదాచారాన్ని గమనించండి. మీరు మీ అదృష్టాన్ని, మీ సుకృతాన్ని మీ చేతులతో మీరే సంపాదించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాం కాబట్టి, మీరు ఇంట్లో గూడా పాటించుకోండి. పీఠానికొచ్చి గూడా మీరు చేసుకోవచ్చు. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.